నిర్గమకాండం 11:35. ఇశ్రాయేలు నివసించవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏళ్ళు మన్నానే చుండె. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినేవి. నిన్నటి దినాన్ని దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆలోచిస్తున్నప్పుడు ఈ యొక్క వచనము చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇశ్రాయేలు నివసింపవలసిన దేశం అంటే యాక్చువల్గా దేవుడు ఇశ్రాయేలు ఎక్కడ నివసించాలని కోరుకున్నాడు. ఈ 40 సంవత్సరాలు ఎప్పుడైతే దేవుడు వాగ్దానం చేసిన భూమి మీద అడుగుపెట్టిందో మన్నా నిలిచిపోయాడని. ఓకేనా? ఎప్పుడైతే వాగ్దాన దేశంలో అడుగుపెట్టిందో మన్నా నిలిచిపోయింది. అంటే అప్పటి వరకు కూడా వారు 40 సంవత్సరాలు మన్నాని తినచ్చు ఉన్నారు. మన్నా అనేటువంటి పదం హిబ్రూ పదం. దాని యొక్క అర్థం ఏంటంటే వాట్ ఈస్ ఇట్ అని. ఇదేమి అని అంటారు. వాట్ ఈస్ ఇట్ అంటే ఎందుకు అట్లా అన్నారంటే అది చూసినప్పుడు వాళ్ళకి అట్లా ఇది ఏంటి అని అనుకున్నారంట. అది ఏం లేదు. అది ఎవ్వరు కూడా దాన్ని వర్ణించలేదు, దాన్ని ఎవ్వరు కూడా వివరించలేదు. అది ఏంటిది అనేది ఎవ్వరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి ఆహారం దేవుడు వాళ్ళకి ఇచ్చింది. అయితే దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవా ఎందుకు అన్ని సంవత్సరాలు మన్నానే వారికి ఎందుకు ఇచ్చినప్పుడు దేవుడు మన తలపులు నాకు ఇచ్చినాడు అంటే అక్కడ దేవుని యొక్క మనస్సు మనకి కల్పిస్తారు. అట్లా చెప్పి వారి దగ్గర ఏమి లేదా అని మనం ఆలోచించినట్లయితే వారి దగ్గర పశువులు అన్నీ ఉన్నాయి కదా, ఉన్నాయి. ఏమైనా చేయాలంటే వాడు చేయొచ్చు, ఏమైనా తినాలనుకుంటే తినొచ్చు. కానీ ఏమైనా తిన్నట్టుందా? తినలేదు. మరేం తిన్నారు? మన్నానే తిన్నారు. అయితే ఈ మన్నా ద్వారా దేవుడు పోషించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది అని అంటే దేవుడు కొన్ని పాఠాలు మనకి నేర్పిస్తా ఉన్నాడు. మొట్టమొదటిది ఏంటంటే దేవుడు అనుకున్నాడు నేనే వీరిని పోషించాలి అనుకున్నాడు. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటిది? నేనే వీరిని పోషించాలి, ఇంకెవరు పోషించాలి. దేవుడు మన పట్ల దేవుని ప్రణాళిక ఏమిటంటే ఎప్పుడు దేవుడు మనల్ని పోషించాలి. కానీ మనం ఏమనుకుంటాం? మనల్ని మనం పోషించుకోవాలనుకుంటాం కదా. అంటే దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడనంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. వారికి అసలు ఏ పని లేకుండా చేసింది. మీకు ప్రధానమైన పని ఏంటి అని అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? వంట చేస్తారు, అంతే కదా. ఎందుకంటే అది భోజనం అందరూ చేయాల్సింది, ఖచ్చితంగా వంట లేకుండా ఇల్లు గడవదు కదా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అలాంటి పని లేకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? నేను మిమ్మల్ని ఇప్పుడు అందరూ ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు కష్టపడుతున్నారు కదా. అల్టిమేట్గా అదే పోషించబడాలి. ఎవరైనా ఏమంటారు? ఎట్లా పోషిస్తున్నాడు? పెళ్ళైనప్పుడు ఏమంటారు? ఎట్లా పోషిస్తాం అంటే పోషించడం అనేది ఒక టాస్క్. ఆ టాస్క్ దేవుడు ఏం చేసినాడు? నేను తీసుకుంటాను. అర్థమవుతుంది. కాబట్టి దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడే మనల్ని పోషించాలి, దేవుని ద్వారానే మనం పోషించబడాలి. అందుకని దేవుడు అంటాడు కదా, మీరు ఆకాశ పక్షులను చూడండి, ఆ విత్తము అంటే వాటిని నేను అంత బాగా చూసుకున్నాడు, మిమ్మల్ని నేను ఇంకెక్కువ బాగా చూసుకుంటా కదా. కానీ మనం ఎందుకు దేవుని విషయంలో మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నాం కదా. దేవుడు పోషిస్తారని మనం నమ్మలేకపోతున్నాం చాలా సందర్భాలు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఏం చెప్తారంటే మనము ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినప్పుడు దేవుడు మనకు కావాల్సినవన్నీ దేవుడు దయచేస్తాడు. మనం పోషించబడడం లేదు అనంటే దాని అర్థం ఏంటిది? మనం ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకడం లేదు. దేవుడు వారి పట్ల ఒకటే ఆలోచన కలిగి ఉన్నాడు. మీరు దేని గురించి కూడా చింతించు, మీరు దేని గురించి కూడా ఆలోచించు. చూడండి, కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 78వ కీర్తన ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. ఆహారమునకై ఆయన వారి మీద
మన్నాను కురిపించిండు. ఏం చేసిందట? మన్నాను కురిపించిండు. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించింది. మామూలుగా ధాన్యం ఎక్కడి నుండి వస్తుంది? భూమి నుండి వస్తుంది. కానీ ఈ ధాన్యం ఎక్కడి నుండి వచ్చింది? ఆకాశం నుండి వచ్చింది. కాబట్టి ఆకాశం నుండి వచ్చిందని అది దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది. అర్థమైంది? అది దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది. కాబట్టి దేవుడు వారిని 60 సంవత్సరాలు కూడా ఏం చెప్పాలంటున్నాడంటే పోషించువాడను నేనే. అర్థమైంది? దేవుడు వారికి ఏం నేర్పాలంటున్నాడు? పోషించువాడను నేనే అనేటువంటి విషయం. కాబట్టి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనల్ని రక్షించిన తర్వాత పోషించే పని ఆయన. ఐగుప్తుల నుండి దేవుడు దాన్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత పోషించే బాధ్యత ఎవరు తీసుకున్నారు? దేవుడే తీసుకున్నారు. రెండోది, దేవుడు ఈ 40 సంవత్సరాలు కూడా అదే మన్నాన్ని ఇవ్వడం గురించి చాలాసార్లు విని ఉంటారు కాబట్టి నేను మామూలుగా చెప్పుకుని పోతున్నాను. వారు కొంతమంది ఏం చేశారట? కొంచెం ఎక్కువ కూడా ఏమైపోయింది? అది పాడైపోయింది. అంటే దేవునికి ఇష్టం లేదు. అర్థమైతే? దేవునికి ఇష్టం లేదు. నేను ఉన్నా కదా, నేను శ్రేష్టమైన నేను ఇస్తా కదా, వాళ్ళు అనుకున్నాను రేపు వస్తుందో రాదని వాళ్ళని కొంచెం ఎక్కువ పెట్టు. దేవుడు మీరు గుర్తుపెట్టు, దేవుడు వారి క్వాంటిటీ కూడా ఇచ్చేస్తారు కదా. మనిషికి ఇంత అని చెప్తారు, నాకు తెలిసి సరిపోతుంది. దేవుడు ఒక క్వాంటిటీ చెప్పిందంటే అది మనకి సరిపోతుంది. ప్రతి మనిషికి ఇంత అని చెప్తారు. కాబట్టి దేవుడు మనకి ఎప్పుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రతిరోజు నూతనమైనటువంటి కృప, ప్రతిరోజు నూతనమైనటువంటి కనికరం దేవుడు కురిపించాలని ఇష్టపడుతుంది. అంటే ఇశ్రాయేలీయులకు దేవుడెవరో తెలియాలి. అర్థమవుతుందా? రక్షణ పొందినటువంటి వారికి దేవుడెవరో తెలియాలి. విశ్వాస యాత్రను ఆరంభించిన వారికి దేవుడెవరో తెలియాలి. దేవుడు ఎవరు అనంటే ఆయన పోషించేటువంటి దేవుడు. దేవుడు ఎవరు అనంటే ఎప్పుడు శ్రేష్టమైనదే ఇవ్వాలని ఆశపడేటువంటి దేవుడు. ప్రతిరోజు దేవుడు శ్రేష్టమైనది ఇవ్వాలని ఆశపడేటువంటి. తర్వాత మూడోది మనం ఆలోచిస్తే దేవుడు ఆహారం కొరకు కష్టపడడం దేవునికి ఇష్టం. నేను ఇంతకుముందు ఒక వాక్యం చెప్పాను కదా, క్షయమైన వాటి కొరకు మనం ఏం చేయొద్దు? ప్రయాసం పడడం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడడం దేవునికి ఇష్టం లేదు. ఈ 40 సంవత్సరాలు కూడా వారు ఎక్కడ కూడా విత్తనం విత్తినట్టు కానీ పంట కోసినట్టు కానీ మనం చదవలేదు. గమనించిందా? ఈ 40 years కూడా వారు ఎక్కడ కూడా విత్తనం విత్తినట్టు కానీ పంట కోసినట్టు కానీ ఎక్కడ కూడా మనము చూడవు. అంటే దేవుని యొక్క ఆశ ఏంటంటే దేవుడు మనకు ఈలోక సంబంధమైన వాటి కొరకు మీరు ప్రయాసపడకండి. ఈలోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడకండి. దేని కొరకు ప్రయాసపడాలి? మనము అక్షయమైన వాటి కొరకు మనము ప్రయాసపడాలి కదా. ఆధ్యాత్మికమైన వాటి కొరకు మనము ప్రయాసపడాలి. మీ మనసంతా దేని మీద ఉండాలి? ఆధ్యాత్మిక వాటి మీద ఉంచండి. విలోక సంబంధమైన వాటి మీద పెట్టాల్సినటువంటి అవసరము లేదు. అందుకని దేవుడు వారికి ఎలాంటి కష్టం లేకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? 40 సంవత్సరాలు కూడా వారికి కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ అన్ని కూడా దేవుడు సమకూర్చినట్టుగా మనము చూస్తున్నాం. ఆ తర్వాత 4వది దేవుడు ఏం కోరుకుంటుందంటే మనము ప్రతిరోజు దేవుడి మీద ఆధారపడాలి అని చెప్పుకోవాలి. ప్రతిరోజు దేవుని మీద ఆధారపడాలి. దేవునికి ఇష్టం. అర్థమైంది? ఈరోజు పడుకున్నాను అనుకోండి, తెల్లారేంటిది దేవుడు ఇస్తాడు కదా. ఎవరి మీద ఆధారం? దేవుడు ఇస్తాడు. ఎక్కడి నుండి ఇస్తారు? ఎక్కడ నుండి ఒకటి నుండి ఇస్తారు. అర్థమవుతుందా? అంటే దేవుని యొక్క ఆశ ఏంటంటే ఆయన ఇచ్చిందే తినాలి. అర్థమవుతుందా? కావాల్సినంత ఇచ్చింది దేవుడు, ఆయన ఇచ్చింది తినాలి. అంటే దేవుడు ఎప్పుడు మన నుండి ఏం కోరుకుంటే మనం ఆయన మీద ఆధారపడాలి. ప్రతిరోజు కూడా ఆయన మీద ఆధారపడాలి. అప్పుడప్పుడు కాదు, ప్రతిరోజు. ప్రతిరోజు వాడు ఏం చేయాల్సిన పరిస్థితి? ఆకాశం వైపు చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే దేవుడు ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో దేవుడు నడిపించాలని ఇష్టపడతాం. కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఆలోచన ఎవరి మీద ఆధారపడుతున్నాం? దేవుని మీద ఆధారపడుతున్నాం. దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక ఏంటంటే నా మీదనే వారు ఆధారపడాలి. ప్రతిరోజు ఆహారం కొరకు ఎవరి మీద ఆధారపడాలి? ఈ 40 years కూడా దేవుడు వారికి అదే నేర్పిస్తుంది. ఏంటిది? మీరు నా మీద ఆధారపడండి, నా మీద ఆధారపడండి. అర్థమవుతుంది?
వేటి మీద కూడా మీరు ఆధారపడడానికి వీలు లేదు. మనం వేరే వాటి మీద ఆధారపడ్డాం అనుకోండి, ఆధారాలన్నింటి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తీసేస్తా ఉంటాడు. వేరే వేరే వాటి మీద ఒకవేళ మనం ఆధారపడితే దేవుడు ఏం చేస్తాడు? ఆధారాలను దేవుడు తీసేస్తాడు. కంప్లీట్ గా మనం దేవుని మీదనే ఆధారపడాలి. అందుకని దేవుడు 40 సంవత్సరాలు కూడా ఏం చేసినాడు? మన్నానే ఇచ్చి. దేవుడు ఏం చేసిండు? ఈ 40 సంవత్సరాలు మన్నానే ఇచ్చి. ఇంకా 5 రోజులు మనం ఆలోచిస్తే దేవుడు ఎందుకు 40 సంవత్సరాలు మన్నానే ఇచ్చినట్టే, దేవుడు ఏం కోరుకుంటాడంటే మనం అందరం కూడా విశ్వాసులముగా ఉండాలి అని దేవుడు ఇష్టపడతాడు. ఎలా ఉండాలి? విశ్వాసులముగా ఉండాలి. విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రాక్టీస్ చేపిస్తున్నాడు. ఎట్లా అంటే 6 రోజులు ప్రతిరోజు మన్నా వస్తుంది కదా, 7వ రోజు మన్నా కదా. ఒకసారి మార్చి నిర్గమకాండం 16వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం 16వ అధ్యాయం 20-21 వచనం. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కప్పుకొట్టెను. మోషే వారి మీద కోపపడగా. చూడండి, ఎందుకు పురుగు పట్టింది? ఒకరోజుకేనా? అక్కడ కారణం ఏంటిదనంటే దేవుడు చెప్పింది మనం వినాలి, లేకపోతే కంప్లైంట్. దేవుడు చెప్పింది మనము వినలేదు అనుకోండి, అంతే పరిస్థితి. అక్కడ అందులో ఏదో లోపం ఉందని అనుకోవడానికి లేదు. అర్థమవుతుంది? మనం ఆదికాండంలో ఆలోచించిన పండుగ ఏమైనా ఉందంటే పండుగ ఏం లేదు. దేవుని యొక్క మాటకు అవిధేయత చూపడంలో ఉంది. కాబట్టి వారు ఏం చేసిన దానిలో కొంచెం వారు మిగిల్చుకోలేరు. ఎవరు మిగిల్చుకుంటారు? మిగిల్చుకుంటారని అంటే దానికి రేపు దొరుకుతుందో లేదు దేవుడు అంటున్నాడు. నేను మిగిల్చుకోవడం అనేది అవిశ్వాసానికి గుర్తు. ఈ కాంటెక్స్ట్ లో, ఈ సందర్భంలో మిగిల్చుకోవడం అనేటువంటిది అవిశ్వాసానికి గుర్తు. కాబట్టి ఎందుకు మిగిల్చుకుంటున్నారు? మిగిల్చుకుంటే ఏమవుతుంది? అది పనికి రాకుండా అయిపోతుంది కదా, పురుగు పట్టి కంపు కొడుతుంది. అంటే అది నీకు యూజ్ కాదు. దేవుడు కొన్నిటికి కొంత సమయాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ సమయంలోనే అది ఉంది, తర్వాత అది ఉండదు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? మీరు ఇంత తీసుకొని అని చెప్పి, కానీ కొందరు ఏం చేశారట? కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టేది. మోషే వారి మీద కోపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకునేది. ఎండ వేడికి అది కరిగేది. 6వ దినమున వారు ఒక్కొక్కరికి 2 ఓమెర్ల చొప్పున 2 ఆహారం కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపారు. 6వ దినమున వారు ఏం చేశారంటే 2 ఓమెర్ల చొప్పున డబుల్ వారు ఏం చేస్తారు? కూర్చున్నప్పుడు అధికారులు ఏం చేశారు? వీళ్ళు అంత ఎక్కువ కూర్చుకుంటున్న సంగతి ఏంటంటే అక్కడ మోషే చెప్తాడు ఏంటంటే యెహోవా చెప్పిన మాటని. అందుకు అతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి. ఉదయం వరకు మిగిలినంతయు మీ కొరకు ఉంచుకునుడని వారితో చెప్పారు. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకోలేదు. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. దీనికి కంపు కొట్టలేదు, పురుగు పట్టలేదు. కానీ దానికి కదా, దీనికి దానికి ఏంటి తేడా? దేవుడు చెప్పాడు కదా. దేవుడు ఏం చెప్పింది? ఇది ప్రతిరోజు అదే మన్నా, కానీ 6th డే వస్తున్నటువంటి ఈ యొక్క మన్నాలో ప్రత్యేకత ఏంటంటే రేపటి కూడా అది ఫ్రెష్ గానే రేపు. అంటే దేవుడు వారికి ఏం నేర్పిస్తున్నాడంటే మీరు 7వ దినాన్ని, నేను ఏర్పాటు చేసినటువంటి విశ్రాంతి దినాన్ని మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? ఆచరించాలి. దేవుడు వారికి నేర్పిస్తుంది కదా. విశ్వాసులు అనేటువంటి వారు ఏం చేయాలి? 7వ దినాన ప్రభు సన్నిధిలో ఉండాలి, ప్రభు మందిరంలో ఉండాలి. అర్థమవుతుంది?
దేవుడే విశ్రాంతి తీసుకున్నప్పుడు మనకేంటి ప్రాబ్లం వస్తుంది? దేవుడే ఏం చేసి 6 దినములు పనిచేసి 7వ దినాన్ని ఇశ్రాయేలీయులు తన ప్రజలు కాబట్టి దేవుడు స్టార్టింగ్ నుండే దేవుడు వారికి నేర్పిస్తున్నాడు ఏంటిది? 6 దినములు మీరు ఏమైనా చేసుకోండి, కానీ 7వ దినం మాత్రము నేను పని చేయాలి. పైనుండి శుక్రవారం అని చెప్పేసి మీకు ఫస్ట్ ఉంచుతాను, అట్లా ఉంచాను. నేను ఏం చేస్తున్నా 6th డే మీకు డబుల్ ఫోల్డ్ చేస్తాను, అంటే 2 అంతలు మీరు ఉంచాను. ఇది మాత్రం ఏం చేస్తుంది దేవుడు? దానికి ఏమి కాకుండా అది ఫ్రెష్ గానే ఉంటుంది. అయితే కొందరు ఏం చేశారట, 7వ దినాల్లో పోయి ఏమైనా దొరుకుతుందేమో అని చూసారట. 26వ వచనం. 6 దినములు దాన్ని కూర్చుకోవలను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకగా అట్లు జరిగాను. ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయారు. అంటే మనం దేవుణ్ణి విశ్వసించాలి. మనం ఏం చేయాలి? దేవుణ్ణి విశ్వసించాలి. ప్రతి పరిస్థితిలో కూడా మనం దేవుణ్ణి విశ్వసించాలి. మీరేం చేస్తున్నారంటే దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయత చూపిస్తూ, కొందరేమో దేవుని యందు విశ్వాసం ఉంచక ఏం చేస్తున్నారు? కొంత దాచిపెట్టారు. అది దేవునికి నచ్చదు. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు ఏమంటే, మీరు 6వ దినాన్ని ఏం చేయండి? 2 అంతలు మీరు చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ డే విశ్రాంతి దినం కాబట్టి ఆ రోజు మన. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు యొక్క జీవితంలో ఈ 40 సంవత్సరాలు నేర్పించినటువంటి పాఠాలు ఏంటి అని అంటే, మీరు నా మీద ఆధారపడాలి. అర్థమవుతుందా? మీరు నా మీద ఆధారపడాలి. మీరు నా యందు విశ్వాసము ఉంచాలి, మనుషుల మీద కాదు. ఈ 40 సంవత్సరాలు నిజంగా చెప్పాలంటే వారికి అసలు ఎవరితో కూడా ప్రాబ్లం. ఒక అమాలేకీయులతో యుద్ధం చేసినట్టు ఉంటుంది, కానీ ఇంకెక్కడ యుద్ధం చేసినట్టు మనకి కనబడదు. ఇశ్రాయేలీయులు దేవుడే. ఆ 40 సంవత్సరాలు కూడా దేవుడు ఎందుకు వారు అక్కడక్కడే తింటున్నారంటే, వారి విశ్వాసంలో వారు దేవుడు అనుకున్నట్టుగా వారు లేరు. మనం ఇంగ్లీష్లో డెజర్ట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం కదా. అరణ్యం తెలుగులో ఉంటే మనం అరణ్యం అనేసరికి మనం ఎట్లా ఇమాజిన్ చేసుకుంటాం అంటే అది ఫారెస్ట్ కావచ్చు. ఫారెస్ట్ కాదు, డెజర్ట్. వారు వెళ్ళినటువంటి ప్రాంతాలు చాలా ఏమంటారు, లాంగ్ డిస్టెన్స్ ఏం కాదు, కానీ 40 years ఎట్లా తిరిగింది వారు అక్కడక్కడే. ఎడారిలో కొన్ని లక్షల మంది ప్రయాణం చేస్తాం కదా. ఎడారిలో ఫలానా ప్రాంతం గుండా పోయింది అనడానికి నిదర్శనం ఏంటంటే అచ్చులు, వారు నడిచినటువంటి అక్కడ అవి ఉన్నాయనుకోండి, వారు ఏమనుకుంటారు, ఇక్కడ వచ్చిన మీరు రావద్దని అనుకుంటారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసు? మరి అక్కడ పోగానే వారు ఎప్పుడు వారికి తెలిసేది. అలా ఏం చేస్తుండే? అక్కడక్కడే వారు వెళుతుండే దేవుడు ఎందుకంటే చేసిండు? దేవుడు అనుకున్నట్టుగా వారు లేరు. దేవుడు చూడండి, ఈ 40 సంవత్సరాలు కూడా మనకి చాలా విషయాలు ఉన్నాయి. ఈ 40 సంవత్సరాలు కూడా ఎవరికి ఎలాంటి అనారోగ్యత లేదు, ఎవరికి ఎలాంటి బలహీనత లేదు. వారి వస్త్రాలు పాతికలు లేదంటారు, అవునా? వారి కాళ్ళకు వాపు రాలేదంటారు. మనం మోష గురించి కూడా మనం చాలా విషయాలు చూస్తాం. ఈ 40 సంవత్సరాలు కూడా దేవుడు ఎంత భద్రంగా, ఎంత సురక్షితంగా, ఎంత అద్భుతంగా కాపాడినా కానీ వారు ఏం చేయలేదు? దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము ఉంచలేకపోయారు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మనల్ని కూడా రక్షించిన తర్వాత ఎంతో అద్భుతంగా, ఎంతో దయతో, కృపతో, కనికరంతో మనల్ని కాపాడుకుంటాం. కానీ మనం మాత్రం పరిపూర్ణమైనటువంటి విధేయత, పరిపూర్ణమైనటువంటి విశ్వాసము బహుశా దేవుని మీద మనం చూపిస్తలేదు. దేవుడు కోరుకున్నంతగా మనకు తెలుసు. ఈ 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన వారిలో ఒకరిద్దరు మాత్రమే దేవుడు వాగ్దానం చేసినటువంటి వారు ప్రవేశించారు. వేరే వాళ్ళు ప్రవేశించాక దేవుడికి ఎంత బాధ ఆలోచన. దేవుడు ఏమైనా మీరు అందరినీ బయటకు తీసుకుని వచ్చింది మధ్యలోనే ఇది చేయడానికి కాదు. దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంటుంది, కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మనము వెళ్ళిపోతాం. దేవుడు మనందరినీ కూడా తను ఏదైతే వాగ్దానం చేస్తుందో ఆ వాగ్దానంలో ప్రవేశపెట్టాలని దేవుడు ఇష్టపడతాడు.
తన ఇష్టాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు, తన కార్యాల ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక కార్యం ఏంటిదంటే మన్నా ద్వారా దేవుడు వారిని పోషించింది. 40 సంవత్సరాలు కూడా ఏది తక్కువ కాకుండా సమృద్ధిగా దేవుడు వారికి ఇచ్చి సమస్తము దేవుడు ముందుండి నడిపించి, కానీ దేవుని విషయంలో మాత్రం వారు నమ్మదగిన వారిగా లేరు అనేది మనం చూడవచ్చు. కాబట్టి ఇశ్రాయేలు జీవితంలో 3 విషయాలు మనకి చాలా ప్రాముఖ్యంగా అనిపిస్తుంది. ఒకటి, మన్నా చేత పోషించబడ్డం. రెండోది ఏంటిదనంటే ఎర్ర సముద్రం పాయలు చేయడం. దేవుడు అక్కడ కూడా దేవుడు వారికి ఒక విషయాన్ని తెలియజేస్తుంది. ఏంటిదనంటే ముందు సముద్రం ఉంది, వెనకాల సైన్యం ఉంది, నీకు ఏ మార్గం లేదు, కానీ మార్గం లేని చోట నేను మార్గాన్ని సృష్టిస్తాను అని దేవుడు చెప్తాడు. అంటే దేవుడు వారి యాత్రను ఎట్లా స్టార్ట్ చేసినాడు, ఎట్లా కొనసాగింపజేసినాడు మనం చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అక్కడ అద్భుతంతోనే ఆరంభము చేసింది. మరి అక్కడే అద్భుతం అయిపోయింది మాకు అని అనుకుంటారు. కానీ దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడు, నా దగ్గర అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, నేను మిమ్మల్ని పోషించే దేవుడు. మూడోది ప్రాముఖ్యమైనటువంటి ఇంకొక అద్భుతం ఏంటిదంటే యెహోషువ యుద్ధం చేసినప్పుడు సూర్యుడు చంద్రుడు నిలిచిపోవు. అక్కడ దేవుడు ఏం చెప్తాడు తెలుసా, నేను విజయాన్ని ఇస్తా, ఏ రోజు విజయాన్ని ఇస్తా అదే రోజు విజయాన్ని ఇస్తా. అర్థమవుతుంది. అంటే ఆ విజయం కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు, సూర్య చంద్రులను కూడా దేవుడు వేస్తాడు. కాబట్టి దేవుడు ఏమంటాడు తెలుసా, నేను మీకు విజయాన్ని ఇచ్చేటువంటి ఇశ్రాయేలుకి 3 పాఠాలు నేర్పిస్తున్నాను. ఒకటి, నేను మీకు మార్గాన్ని చూపించేవాడు. మీకు మార్గం లేదనుకోకండి. ముందు సైన్యం ఉంది, వెనకాల ముందు సముద్రం ఉంది, వెనకాల సైన్యం ఉంది, కాబట్టి నోవే అనుకోకండి. నేను ఏ మార్గాన్ని నేను చూపించగలను. రెండో దేవుడు ఏం చూపిస్తున్నాడు, నేను మిమ్మల్ని ఏం చేస్తా, పోషిస్తాను, నేను మిమ్మల్ని సంరక్షిస్తాను. ఏం కావాలి. మూడోది దేవుడు ఏమంటే నేను మీకు విజయాన్ని ఇచ్చిందని మనం అనుకోవచ్చు. యెహోషువ యుద్ధం అంటే గ్యాప్ తీసుకొని మరలా నెక్స్ట్ డే యుద్ధం చేయాల్సింది అసలు. కానీ యెహోషువ ఇష్టం లేదు, ఈ రోజే జరిగిపోవాలి, ఈ రోజే జరగాలి అని ఆయన ఏం చేస్తాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, సూర్యుని చెందినది అదే రోజు వారికి విజయం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలు యొక్క చరిత్రలో ఈ 3 సంఘటనలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాం. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కూడా అదే దేవుడు, మనం పూజిస్తున్నటువంటి దేవుడు కూడా అదే దేవుడు. కాబట్టి మన యొక్క విశ్వాస యాత్రలో మనం ఏం నమ్మాలంటే దేవుడు మనకి మార్గాన్ని, ఎలాంటి ఇరుకైనా సరే, అతను ఎక్కువ అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నా సరే దేవుడు మార్గాన్ని చేస్తాడు. రెండో, దేవుడు మనల్ని పోషిస్తాడు. 40 years అర్థమవుతుంది, అద్భుతంగా దేవుడు మనల్ని పోషిస్తాడు. మూడోది దేవుడు ఏం చెప్తుందంటే మనకి విజయాన్ని ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు. యెహోషువ చేసినటువంటి యుద్ధాలన్నింటిలో కూడా విజయం, ఒక హాయి పట్టణంలో తప్పితే అన్నింటిలో దేవుడు విజయము. ఆ విజయం కొరకు దేవుడు ఏమైనా చేస్తారు. సూర్యుని ఆపుతారు, చంద్రుని కూడా దేవుడు ఆపుతారు. కాబట్టి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అంత గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నాం. కాబట్టి మనము ప్రతిసారి కూడా దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు ఎవరు అనేది మనం గ్రహించాలి, దేవుడు ఎవరు అనేది మనము ధ్యానించాలి. అప్పుడు మనకేమొస్తుంది, నూతనమైనటువంటి శక్తి, నూతనమైనటువంటి బలం దేవుడు మనకి అనుగ్రహిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలను ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. మన దేవుడు మనల్ని నడిపిస్తుంది, ఎలాంటి మార్గం నడిపిస్తుంది, దేవుడు మనల్ని పోషిస్తాడు, అద్భుతంగా ఆశ్చర్యం దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. అదే విజయం కొరకు దేవుడు ఏమైనా చేస్తాడు. ప్రార్థన చేస్తున్నాం అందరూ. ఒక నిమిషం ప్రభు సన్నిధిలో కళ్ళు చూసుకొని ఆయన వైపు చూస్తున్నాం. ఒక నిమిషం.